అన్న 50 రూపీస్ అయింది. క్యూఆర్ మన పేమెంట్ చేస్తావా? క్యూఆర్ పని చేస్తలేదు అన్న. అదేంది? వేరే నెంబర్ ట్రై చేయి. నాకు క్యూఆర్ పేమెంట్ అయితలేదు. గూగుల్ పే, ఫోన్ పే అన్న ట్రై చేయి. అవ్వట్లేదు అన్న. నాది బ్యాంక్ ఇష్యూ వస్తుంది అన్న. ఓ అవునా? ఓ నో ప్రాబ్లం. క్యాష్ ఇయ్య అన్న. లేవన్నా క్యాష్. నా నంబర్ తీసుకో, నాకు సినిమాకి లేట్ అవుతుంది. మరి ఎట్లా? నేను మళ్ళీ ఇస్తా. బ్రో ఇదంతా కాదు బ్రో, నేనైతే నిన్ను ఇక్కడ నుంచి పంపియా. ఏమో నాకు తెలియదు. నాకు సినిమాకి లేట్ అయితే నేను పోతా. నిన్ను కథలు నీయా, నువ్వేమన్నా చెయ్యి. నాకు ఆ 50 రూపీస్ నా ఫేర్ నేను కొట్టిన, నాకు అవి కావాలి ఇప్పుడు. అదేంది ఒక 50 రూపీస్ కా బ్రో? 300 రూపీస్ మూవీ 50 రూపీస్కి పోనీయవా? అవును బ్రో, 50 రూపీస్ ఉంటా నేను. 50 రూపీస్కి నేను కొట్టినా నా బరాబర్ ఉంటుంది. నాకు కావాలి బ్రో. నా నంబర్ తీసుకో, నీకు పేమెంట్ మళ్ళీ నేను చేస్తా. నాకు ఒక మిస్ కాల్ ఇవ్వాలి. నేను ఎందుకు మీకు మిస్ కాల్ ఇవ్వాలా? బ్లాక్ చేస్తే నా ఫోన్ ఎత్తకపోతే, లేకపోతే సిమ్ డీయాక్టివేట్ చేసి వేరే సిమ్ తీసుకుంటా. లేదు, నేను ఖచ్చితంగా నీకు పేమెంట్ చేస్తా. ప్రామిస్. అమ్మ తోడు ఖచ్చితంగా చేస్తా. నేను నిన్ను బ్లాక్ చేస్తా? నేను నమ్మను. ఆల్రెడీ నాకు చాలా మంది అట్నే మోసం చేసి. నాకు ఇప్పుడు నా 50 రూపీస్ నాకు కావాలి అన్న. ప్లీజ్ అన్న, పోతా అన్న, సినిమాకి టైం అవుతుంది అన్న, వదిలేసే అన్న. నేను పోనీవా? ఖచ్చితంగా ఇస్తాను. పోనీవా? 50 రూపీస్ నాకు కావాలి. నా జీప్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వెందుకు వదులుతలేవు నన్ను? లేదు, నాకు డబ్బులు గొట్టంగా నా మీదకి వచ్చింది. ఎవరు వాడు? 50 రూపీస్ కావాలి ఇప్పుడు. రాపిడో పోస్తారు, పైసలు లేకుండా తప్పించుకుంటారు. అమ్మ, వాళ్ళ వల్ల నాకు వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. సరే సరే, ఒక ఐడియా. నా దగ్గర క్యాష్ 20 రూపీస్ ఉన్నాయి. నేను నీకు సిగరెట్ కొనిస్తా. లైట్స్, గోల్డ్ అడ్వాన్స్. మా ఫ్రెండ్స్ అవే తాగుతారు. ఏమంటావు? సిగరెట్ తాగా అయినా నాకు కావాలి. అంటే ఏంటి? నువ్వు సినిమాకి పోవచ్చు, నేను ఫ్రీగా ఖాళీ చేతుల్లో నేను వెనక పోవాలా? లేదు, నేను కూడా నీతో సినిమాకి వస్తాను. అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఫోన్ చేసి అడగండి, వాళ్ళు ఏమైనా ఇస్తారేమో. ఒక నిమిషం, నా నంబర్ చెప్పమంటారా? హలో రే, నేను ఇక్కడ ర్యాపిడో వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినారా? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయి అకౌంట్లో? ఒక 50 రూపీస్ కొట్టరా. అరే 50 రూపీస్ కూడా అకౌంట్లో లేకుండా ఏం బిక్తున్నారా నీ ఇల్లు? ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ ఇంకొక ఫోన్ చేస్తాను. హలో, అరే నీకు అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయారా? ఎందుకురా మళ్ళీ ఎందుకురా? నన్ను మొన్న సిగరెట్కి డబ్బులు అడిగినావు, సిగ్గులేదారా? 0 రూపీస్ పెట్టుకుంటావారా అకౌంట్లో? శరం లేనాడా? అన్న మా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర లేవన్నా. రే డబ్బులు ఏదో రకంగా ఏరా, సినిమాకి వచ్చినారా, టైం అవుతుందిరా, ప్లీజ్ రా. నీ మామమ్మకు చెప్పులు లేవు. నేను ఎవరికైనా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా. అరే నాకు లోపలికి పంపిస్తలే, రే బ్యాంక్ ఇష్యూ ఉందిరా, నాది ఇచ్చి నా బ్యాంకుది పేమెంట్ అయితే లేదు, నాకు ఇక్కడ కొంచెం కొట్టవా? ఎందుకు వస్తావరా? సిగ్గు లేకుండా తింటావు నా పైసలతో. నా దరిద్రం ఏంది ఇట్లుంది? అన్న నువ్వే ఆలోచించన్నా. 50 రూపీస్కి ఇంతగానమ్మా? ఏందన్నా, వదిలేయచ్చు కదా అన్న. కావాలంటే నువ్వు సినిమా అయ్యేంతవరకు ఇక్కడే ఉండు, ఖచ్చితంగా నేను నీకు డబ్బులు ఇస్తా. నావేమన్నా తీసుకో కావాలంటే. అవును వస్తా, బరాబర్ వస్తా. నా 50 రూపీస్ నాకు కావాలి ఇప్పుడు. 50 రూపీస్కే సూపర్. టికెట్ ఎవడు కొనాలి నీకు? నాకు నమ్మకం లేదు బ్రో. ఇట్లనే అందరు మోసం చేస్తారు అందరూ. మొన్న ఒక ఆమె అట్లనే ఇస్తా అని చెప్పి బ్లాక్ చేసింది మొన్న. నాకెంత బాధ కలగాలి? లేదు, నాకు కావాలి ఇప్పుడు నా 50 రూపీస్. వీడు నమ్మి చావట్లేదు, ఏం చేద్దాం? చిచ్చి వద్దులే. ఇప్పుడు ఎట్లా అన్నా? అడుక్కోమంటావా పోయి? నీ ఇష్టం అన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు? షర్ట్ చింపుకొని బిచ్చపని పక్కన కూర్చొని అడుక్కోమంటావా? నాకు తెలియదు, నీ ఇష్టం అన్నా. అన్నా ఇంట్లో దింపే అన్నా, ప్లీజ్ క్యాష్ ఇస్తానా నీకు. అంటే ఇప్పుడు నువ్వు సినిమా పోవా? డబ్బులు ఇచ్చి పోవచ్చు కదా, ఎందుకంత క్యాన్సలింగ్? లైట్ తీసుకోనా, నాకు మూడు పోయింది. నా మూడు చెడదొబ్బినావు నువ్వు. నన్ను ఇంట్లో దింపే అన్నా, ప్లీజ్ అన్నా. నన్ను ఇంటికన్నా పోనీ అన్నా. అంటే అది కాదన్నా, మేము కూడా రోజంతా ఎండలో కొడతాం కదన్నా. నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా. నువ్వు ఇట్లా చేసి ఎట్లా వదిలి వస్తలేవుగా, నువ్వు ఏం చేయమంటావు? ఇవన్నీ అయ్యే పనులలో లేవులే కానీ. సరే అంటే ఇప్పుడు ఏంది? నా డబ్బులు ఇయ్యరా? ఇప్పుడు మీరు నాకు ఇక్కడ 50 రూపీస్ పే చేస్తే నేను ఇక్కడికి ఫేర్ ఎండ్ చేసేస్తాను. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంటికి ఫ్రెష్గా ఇంటికి పట్టుకపోతా. ఏమంటున్నా? అప్పుడు మళ్ళీ మీరు నాకు 50 రూపీస్ కట్టండి. అట్లా ఇంటికి పోయి క్యాష్ ఇచ్చుడు నేను అవన్నీ నమ్మను. డబ్బులు అయ్యా, ధర్మం చేయండి అయ్యా. చెయ్యి సగమే ఉంది. వాళ్ళని మా ఇంటికి నేను మా ఇంటికి పోను, 50 రూపీస్ లేవట్టి ఇంటికి పోను, చేయకూడలేదు. కొంచెం డబ్బులు